ఇక డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. జమ్మూ కాశ్మీర్ లో నిన్న పర్యాటక బస్ పై జరిగిన దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. యాత్రికులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్ లో పర్యాటక బస్ పై నిన్న ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దారుణానికి పాల్పడింది తామేనంటూ పాకిస్తాన్ లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. అంతేకాకుండా ఇటువంటి మరిన్ని దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. కట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తోన్న బస్ పై ఉగ్రవాదులు ఆదివారం మెరుపుదాడి చేశారు. డ్రైవర్ కు బుల్లెట్ తాకడంతో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా 33 మంది గాయపడ్డారు. డ్రైవర్ తో సహా కండక్టర్ కూడా మరణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రాణాలతో బయటపడిన బాధితులు ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకున్నారు. ముఖాలకు మాస్క్లు పెట్టుకుని ఉన్న 6 లేదా 7 ఉగ్రవాదులు బస్ పై కాల్పులకు తెగబడ్డారు. తొలుత అన్ని వైపులా కాల్పులు జరిపిన ముష్కరులు బస్ లోయలో పడగానే అటుగా వచ్చి మళ్లీ కాల్పులు కొనసాగించారు. ఆ సమయంలో తాము చనిపోయినట్లు నమ్మించేందుకు మౌనంగా ఉండిపోయామన్నారు. ఎలాగైనా ఇంటికి తిరిగి వెళ్లడమే ముఖ్యమని అనుకున్నామని తెలిపారు. ఓ 10-15 నిమిషాల తర్వాత స్థానికులు పోలీసులు వచ్చి మమ్మల్ని కాపాడారు అని ప్రాణాలతో బయటపడిన పలువురు బాధితులు మీడియాకు వెల్లడించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు తెలిసిన నేపథ్యంలో రంగంలోకి ఎన్ఐఏ దిగింది. స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు మొదలుపెట్టింది. మరోవైపు హంతకుల వేట కోసం ఆర్మీ, సిఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు కలిసి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. డ్రోన్లతోనూ పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. రియాసీ, ఉధంపూర్, పూంచ్, రజౌరీ ప్రాంతాల్లోనే ఈ ఉగ్రమూకలు తలదాచుకున్నట్లు భావిస్తున్నారు.